అది ఎక్కడ కూర్చున్నా ఎటు చూసినా ఆయన దేవుడు దేవుడే. రాజాది రాజా రాజగంభీర సాక్షాత్తు సృష్టికర్త భగవానుడే అక్కడ నుంచుంటే మరి ఎవ్రీథింగ్ ఈజ్ లాఫింగ్ సింగింగ్ అనే పదం కూడా సరిపోదేమనిపిస్తుంది. విన్న తర్వాత మీరు ఎంతవరకు కూడా దాన్ని గుర్తుపెట్టుకున్నారు. ఇంకా మూడవది ఎంత ఆచరిస్తున్నారు. ఆ బృందావనం గురించి కృష్ణుడు గురించి స్వామి పాటాడుతుంటే పక్క నవ్వేసేవారు. మీ ప్రేమ ప్రవాహం ముందు మా క్రమశిక్షణ ఏమాగుతుంది స్వామి. ఎంత చిన్న పిల్లాడి లెవెల్కి వచ్చేస్తారు స్వామి. అక్కడ దూరంగా కోతి ఉంటే ఇక్కడ నెమిలి చెట్టు మీద నెమిలి వచ్చాయి, చూడండి. మాకు రోజంతా ప్రోగ్రాము ఆ ముఖార విందం దర్శించడమో లేకుంటే శ్రీచరణాలని సృజించడం, ఇంకా తప్పించి వేరే పని ఏమి ఉండేది కాదు. ప్రియమైన సాయిమాత పావన చరణారవిందములకు నమస్కారములు. 1972 నుంచి 72, 73, 74 స్వామి బృందావనంలో వేసవి సెలవుల్లో పిల్లలందరికీ సమ్మర్ కోర్స్ అరేంజ్ చేసేవారు. అది అక్కడ బృందావనం కాలేజీ స్టూడెంట్స్కే కాకుండా ఇండియాలో ఉన్న అన్ని రాష్ట్రాల నుంచి కూడా కొంతమంది పిల్లలు ఎంతో ఉత్సాహంగా ఉరకలు వేస్తూ సత్యసాయి భగవానుని సన్నిధిలో గడపవచ్చు, బృందావనంలో గడపవచ్చు అని వచ్చి వినేవారు. దాదాపు 1000 మంది వరకు ఉండేవారు. ఆ 1000 మంది విద్యార్థులే కాకుండా బెంగళూరు సిటీ నుంచి, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి, వేరు ప్రాంతాల నుంచి వేలాది భక్తులు ఆ సమ్మర్ కోర్స్ శ్రీవారి దివ్యవాణి వినటానికి వచ్చేవారు. మరి ఈ సమ్మర్ కోర్స్ ఇలా జరుగుతుండగా సమ్మర్లో స్వామి అప్పుడప్పుడు ఊటీ వెళ్ళేవారు. 74లో వెళ్ళేవారు. 75లో నాకు ఆ భాగ్యం కలిగింది. ఊటీలో స్వామి ఆ విద్యార్థులపై కురిపించిన ఆ ప్రేమ, వారి దయ, కూడా వెళ్ళిన విద్యార్థులు అనుభవించిన సాన్నిహిత్యం, ఆ దివ్యలీలలు మిగతా పిల్లలు కూడా విని మాకు ఎప్పుడు ఇలాంటి ఛాన్స్ దొరుకుతుందా అని ఎంతో ఉవ్విళ్ళూరుతుండేవారు, ప్రార్థిస్తుండేవారు. వారందరి ప్రార్థనలు మన్నించి స్వామి తలుచుకుంటే ఏమైనా చేయగలరు. అందరూ ప్రార్థిస్తున్నారు కాబట్టి ఆయన ఆ హాస్టల్లో ఉండే అందరినీ కూడా ఊటీ తీసుకువెళ్ళి ఆ ఆనందాన్ని పంచాలని భావించారు. ఊటీ వస్తున్నారు కదా అని ఆ ఊటీలోనే ఆ సమ్మర్ కోర్స్ కూడా అరేంజ్ చేశారు. అది ఒక అపూర్వ ఘట్టం, వైభవం. ఇదివరకు సమ్మర్ కోర్సుల్లో, బృందావనం సమ్మర్ కోర్సుల్లో ఎంతోమంది పండితులు, మహామహా మేధావులు మన భారతీయ సంస్కృతి, వేదాంతం, విభిన్న మతాల గురించి ఎంతో నిపుణత కలిగిన వారు, భాషా కోవిదలు ఎంతో చక్కగా మాకు వివరించేవారు. మన సంస్కృతే కాకుండా వివిధ సంస్కృతులు, వివిధ మతాల గురించి కూడా ఎంతో చక్కగా వివరించారు. బట్ ఈసారి ఊటీలో స్వామి ఇన్ని సంవత్సరాల నుంచి వీళ్ళు ఉంటున్నారు, ఎంత గ్రహించారో అని చిన్న పరీక్ష మాదిరేమో. దేవుడు చెప్పడు కానీ ఎన్నో రకాలుగా పరీక్షిస్తారు. అందరూ కలిసిమెలిసి ఉండాలి, బ్రదర్స్లాగా ఉండాలి, అనుకూలాలు సరిగ్గా లేకుండా కూడా కలిసిమెలిసి ఉండాలి, తట్టుకోవాలి. ఇవన్నీ బృందావనంలో అయితే చాలా విశాల ప్రదేశం. మరి ఊటీలో ఆ తక్కువ సౌకర్యాలతో ఎలా సర్దుకుంటారో, ఒకళ్ళొకళ్ళు బ్రదర్స్లా ఎలాగా నడుచుకుంటారో చూద్దామనుకున్నారా ఏమో స్వామి. ఇంతేకాకుండా ఎన్నో వేదాంత విషయాలు విన్నారు అని కొంతమంది పిల్లల్ని మీరే చెప్పండి, ఈసారి ఊటీలో మనమంతా కలిసి ఉంటున్నాం కదా, మీరే చెప్పండి అని కొంతమందిని ఎన్నుకుని రామాయణంలో నుంచి, భారతంలో నుంచి, భాగవతంలో నుంచి కొన్ని విషయాలు చెప్పి మీరు విన్నారు కదా, ఆ విన్న విషయాలు చెప్పండి అని స్వామికి
వాళ్ళకి ప్రోత్సహించారు. ఒక రకంగా అనుకోవాలంటే అందరికీ, వాళ్ళకి, మాట్లాడే వాళ్ళకి, వినేవాళ్ళకి కూడా ఒక పరీక్ష. విన్నది ఎంతవరకు మీలో, రెండో స్టెప్ విన్నారు, విన్న తర్వాత మీరు ఎంతవరకు కూడా దాన్ని గుర్తుపెట్టుకున్నారు, ఇంకా మూడవది ఎంత ఆచరిస్తున్నారు. ఇవన్నీ కలిసి ఒక చిన్న టెస్ట్ మాదిరి ఊటీలో పెట్టారు. చాలా చక్కగా కొంతమంది విద్యార్థులు మాట్లాడారు. సాయంకాలం స్వామి మాట్లాడేవారు. ఇదే కాకుండా చిన్మయానంద స్వామి గారు వచ్చారు సందర్శనానికి ఊటీలో. మాకు కూడా చాలా సంతోషమైంది. ఆయన గీతలో దిట్టట. మన దేశంలో కాకుండా విదేశాల్లో కూడా భగవద్గీత మీద ఎంతో చక్కగా ఉపన్యసిస్తారని. స్వామి ఆయన దగ్గర, చిన్మయ, ఈరోజు మా స్టూడెంట్ కూడా గీతల మీద ఉపన్యాసం చేస్తాడు, విను ఎలాగుందో చెప్పని స్వామి చిన్నపిల్లాడ మాదిరి ఎంతో సంతోషంగా ఆయన చెప్తే, ఆయన తప్పకుండా స్వామి మరలా నేను వస్తాను, సాయంత్రం వచ్చి మీ ఆదేశానుసారం వింటాను స్వామి అని విని, స్వామి ఎన్నాళ్ళ నుంచో చెప్తున్నాను నేను, మరి ఈ అబ్బాయి చెప్పిన తర్వాత నిజంగా నాకు భగవద్గీత ఎంత లోతైన విషయం అని నాకు కూడా కొంచెం తట్టింది స్వామి అని అది ఆ పిల్లల్ని ప్రోత్సహించడానికి అన్నారు. మరి ముఖ్యంగా ఊటీలో నేను గ్రహించింది ఏమిటంటే, స్వామివారి దర్శనం ప్రతి క్షణం మధుర క్షణం. ఇంకా భోజనాలు సౌకర్యాలు లేవనుకున్నా కూడా ఎవరు కూడా సౌకర్యంగా లేదు అని అనలేదు. ఎలాగ అరేంజ్ చేస్తారో, అది భక్తులు ఎలాగా ముందుకొస్తారో, రకరకాల ఫంక్షన్లో మనం చూస్తూనే ఉన్నాము. రోజు రకరకాల వంటకాలు ఇంత దూరం తీసుకొచ్చానే అని స్వామి సంకల్పించుంటారు. రోజు కూడా మాకు పెండ్లి భోజనాల మాదిరి ఉండేది. మరి ఆ సమ్మర్ కోర్స్, ఆ ముఖ్య విషయం ఏమిటి, బృందావన్ కృష్ణుడు మనం చల్లని ప్రదేశంలో స్పెషల్గా మమ్మల్ని ఊటికి తీసుకొచ్చారు. ఏదో స్పెషల్గా చెప్పాలని మాకు బృందావనంలో చెప్తానే ఉన్నారు. మరలా ఇంకొకసారి ఆయన తపన, ఆయన పట్టుదల గమనిస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఊటీలో మరలా స్వామి కృష్ణుడి గురించి చెప్పడానికి ప్రారంభించారు. స్వామి అన్నారు, ఈ భాగవతంలో మనం ముఖ్యంగా కృష్ణుడి గురించి చెప్పాలంటే 3 విషయాలు ఉన్నాయి. ఏమిటవి? కర్షతీతి కృష్ణ అంటారు, ఆకర్షతీతి కృష్ణ, కుషితీతి కృష్ణ. అంటే కర్ష, ఇది కర్షకుడు మాదిరి కృష్ణుడు అందరి హృదయాలు బాగు చేసి ఆ అమృతం నింపి తన వైపు తిప్పుకున్నారని. మరి స్వామి చేసింది కూడా అదే. కుషీతీతి కృష్ణ. స్వామి అన్నారు, ఈ పదం మూలాన్ని మాకు బాగా గుర్తుండిపోయింది. బృందావనంలో ఉన్న, మధురలో ఉన్న, పాండవులతో కలిసి ఉన్న, ఆఖరికి ఆ మహాభారత యుద్ధంలో ఆ రథం మీద ఉన్నా కూడా చిరునవ్వుతోనే ఉండేవాడు కృష్ణుడు అని. ఎప్పుడు ఖుషి. మనం కూడా చూసుంటాం. ఇవన్నీ కూడా స్వామికి కూడా వర్తిస్తాయి. ఎప్పుడూ ఆ చిరునవ్వే, ఎప్పుడు స్వామి చిరునవ్వుతో ఉంటారు అని అనుకున్నాం. మన చిన్నప్పుడు చూస్తే మీరు నమ్మలేరు. అబ్బోయో, స్వామి బృందావనంలో ఎక్కువ నవ్వుకుంటూ ఆ చిరునవ్వులు చిందిస్తూ ఉండేవారు. గలగల నవ్వేస్తుండేవారు. ఆ బృందావనం గురించి, కృష్ణుడి గురించి స్వామి పాటాడుతుంటే పక్క నవ్వేసేవారు. తర్వాత అనుకున్నాను, ఓహో, స్వామి అక్కడ విషయాలు గుర్తు చేసుకుంటున్నారు కదా అని. అలాగే అపార కృపతో నాకు ఆ స్వామి చెంతకు వెళ్ళే అవకాశం దొరికినప్పుడు నాకు ఎక్కువ స్వామికి దగ్గరికి వెళ్ళాలి, ఆ స్వామి సిట్టింగ్ రూమ్లోకి వెళ్ళాలి, బృందావనంలో కానీ పర్తిలో కానీ. ఎక్కువ పర్తిలో చిన్నప్పుడు, మరి ఆ చిన్న వయసులో చూసిన వాళ్ళని పదే ఆ ముఖార విందని చూడాలని, ఎందుకో ఏదో మాట్లాడుతూ గలగలనే వేసేవారు స్వామి, చిరునవ్వులు చెందుస్తూ. అబ్బో, అది స్వామికే సాధ్యం. మనం ఎప్పుడు కావాలంటే ఇది ఒకసారి నవ్వగలం. అందరినీ నవ్వించేవారు స్వామి, నవ్వేవారు. ఆ కారణం స్వామి సృష్టించేవారు. భారతంలో నుంచి, భాగవతంలో నుంచి
ఏదో ఒక సన్నివేశం చెప్పి పక్క 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 నవ్వేసేవారు. చాలా ఆనందకరమైన ఘట్టాలు. సమ్మర్ కోర్సులో కూడా ఆ పిల్లల మధ్య తిరుగుతూ ఎవరైనా కొంచెం ఏమన్నా రాసుకోపోయినా కొంచెం కునుకుపాట్లు పడుతున్నా అలాగే ఆ నవ్వుముఖంతో వినరా వినరా అంటూ చిన్నగా నవ్వేసుకునేవారు స్వామి. ఇవన్నీ చెప్తుంటే కృష్ణుడు భాగవతం అని చెప్పారు కానీ స్వామి నాకైతే అనిపించేది, ఓ స్వామి అది సాక్షాత్తు మీ గురించి. ఈ మూడవ విషయం ఆకర్షతీతి కృష్ణ. మరి మన స్వామి గురించి ఏం చెప్పుకున్నా ఆకర్షతీతి కృష్ణహే. ఖుషీతీతి కృష్ణ అంటే చెప్పుకుంటే కొంచెం ఆ స్వామి చెప్పిన వేదాంతం పక్కకు వెళ్ళాలి, అర్థం చేసుకోవాలి. ఖుషి అంటే మరి ఈ మధ్యకాలంలో ఎప్పుడు కూడా ఆ చిరునవ్వులు అంత తొందరగా సాధ్యం కాదు మనకి. కానీ ఆ ఆకర్షణ ప్రతి నిమిషం మనం చివరి వరకు కూడా అది చూసే ఉంటాం. బృందావనంలో స్వామి మరలా చెప్తున్నాను, పోయిన ఎపిసోడ్ అన్నాను, పొద్దున్న 2 గంటలు మధ్యాహ్నం 2 గంటలు దర్శనం చేసుకున్న తర్వాత స్వామి అప్స్టైర్స్కి వెళ్ళిపోయిన తర్వాత పిల్లలు బయట నుంచొని ఆ కిటికీ వంక చూసేవారు, బెడ్రూమ్ కిటికీ వంక. ఇది 1000 తౌళ్ళ ప్రేమ. పదే పదే చెప్తున్నాను, మనం గమనిస్తుండాలి. కానీ గమనిస్తే ఆ పదాలకు అర్థం దొరుకుతుంది. ఆయనకి తెలుసు అక్కడ వాళ్ళు పాపం పిల్లలు ఇంకా డిన్నర్కి కూడా వెళ్లకుండా ఇంకా నుంచున్నారని స్వామి ఆ కిటికీ తలుపు తీసి అదే ప్రేమతో అదే సంతోషంతో నవ్వుకుంటూ ఇలాగలేవారు. ఆకర్షణ మరి ఎన్ని టూర్లో ప్రతి చోట జరిగేది ఇదే. బట్ ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను. శ్రీనగర్లో స్వామి ఆ శ్రీనగర్ టూర్కి ఇన్ఛార్జిగా ఉండే జనరల్ మల్హోత్రా గారని ఆయన స్వామిని ప్రార్థించి, స్వామి మా మిలిటరీ జవాన్స్కు కూడా మీరు అవకాశం ఇవ్వాలి, మీరు వచ్చి మాట్లాడాలి, వాళ్ళు మీకోసం ఎంతో ప్రార్థిస్తున్నారు అంటే స్వామి ఓకే ఏదో ఒక రోజు మీరు అరేంజ్ చేసుకోండి, మీటింగ్ అరేంజ్ చేసుకోండి, నేను వస్తాను అన్నారు. వస్తానని వెళ్ళారు. మమ్మల్ని కూడా తీసుకెళ్ళారు. ఒక పెద్ద హాల్లో కొన్ని వందల మంది ఆ జవాను కూర్చున్నారు. నేను అనుకున్నాను అందరూ లైన్లో నుంచి కూర్చుంటారు, మనమంతా మెడిటేషన్ క్లాసులో కూర్చున్నట్టు స్ట్రైట్గా కూర్చుంటారు, పద్మాసనం వేసి కూర్చుంటారు, ఎంత మిలిటరీ వాళ్ళు కదా అనుకుని నేను మనసులో అనుకున్నాను. చూడాలనుకుని అలా ఈ పక్క ఆ పక్క చూస్తాను. స్వామి కూడా అలాగే ఆనందంగా చేయలా తిప్పుకుంటూ స్వామి 2 అడుగులు వేశారో లేదో ఇంకా అందరూ లేచిపోయి స్వామిని ముట్టుకోవడం మొదలుపెట్టారు. ఇంకా సరే ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంకా లేచిపోయి స్వామిని ముట్టుకోవడం ఇది సహజమే, మామూలే. నేను పెద్ద ఎక్కువ ఆలోచించలేదు, ఇది మామూలే. స్వామి మెల్లింగా తలంచుకుని స్వామి ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చుందామని మెల్లింగా ముందుకు వెళ్తున్నాం. కొంత దూరం అయిన తర్వాత స్వామి ఆ జనరల్ మల్హోత్రా గారి వంక తిరిగి, మల్హోత్రా ఇదేమిటి, మీరు మిలిటరీ వారు, ఇవి ఎంత ఇలాగ గుంపులు అందరూ లేచిపోతున్నారేమిటి, అంత ఇలాగ వచ్చేస్తున్నారు, ఏమైంది? కొంచెం చిరుకోపం నటించి ఇది ఏమిటి, ఏమైంది మీ మిలిటరీ డిసిప్లిన్ అన్న. ఆయన కూడా మహాభక్తుడు. స్వామి శ్రీనగర్ వెళ్ళిన తర్వాతే ఆయనకి స్వామితో బాగా పరిచయం అయిందంట. ఆ వారం రోజుల్లోనే ఎంత మార్పు వచ్చేసిందో, ఎంత తెలుసుకున్నాడో. ఆయన వెంటనే అన్నారు, స్వామి మీ ప్రేమ ప్రవాహం ముందు మా క్రమశిక్షణ ఏమాగుతుంది స్వామి, ఎంత పెద్ద ప్రవాహం వస్తుంటే మీ ఆ ప్రవాహానికి వీళ్ళు తట్టుకోగలరా?
అని అంటే స్వామి చిన్నగా నవ్వుకొని ఇంకేమంటారు, మా పెద్ద ఆయనే అసలు విషయం అది. ఇది మిలిటరీ వాళ్ళు గదని కాదు, చిన్నపిల్లలని కాదు, ఆడవాళ్ళని కాదు, పెద్దవాళ్ళని కాదు. ముందు ఎపిసోడ్లో అన్నాను, బస్సులో వెళ్తూ స్వామి ఊటీ వెళ్తున్నారని ఆ పక్కన నుంచున్న రోడ్డు సైడ్ పక్కన ఎందుకోసమో నుంచున్నారని చూసి పరిగెత్తుకుని రావడం, ఇంకా ఎన్నో దృశ్యాలు ఉంటాయి. నిజంగా నాకు అన్నీ గుర్తొస్తున్నాయి. విమానంలో ఎన్నోసార్లు జనం లేచిపోతుంటే ఆ పైలట్లు ముందుకు వచ్చి కూర్చోకపోతే బ్యాలెన్స్ పోతుంది అన్నా కూడా వినిపించుకోకుండా అందరూ కూడా ముందుకి నెట్టుకొస్తుంటే స్వామి కూడా ఏమంటారు పాపం, ఇస్తాను అందరికీ నమస్కారం, అందరూ వద్దురు కానీ కూర్చోండి నవ్వుకుంటూ ఆ చిరునవ్వే అన్నీ మూడు, ఆ సంస్కరణ పాపం వాళ్ళు గట్టిగా చెప్తే బాధపడతారని ఆ నవ్వుకుంటూ కూర్చోండి అందరికి ఇస్తాను. మరి ఒకటి కాదు, మరలా ఆ స్వామి ఆ సత్యం శివం సుందరం మళ్ళా ఆకర్షణ గురించి చెప్పాలంటే మరలా అన్నీ రిపీట్ చేయాలి. కొన్ని ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మీ అందరికీ తెలుసు, ఎంతోమంది రేడియో సాయి శ్రోతలు ఇవన్నీ చూసిన వారే నాకంటే ఎక్కువ గ్రహించి ఉంటారు. కానీ నేను చూసినవి మీతో పంచుకోవాలనే ఉత్సాహంతో చెప్తున్నాను. కానీ మీరు చాలామందికి ఆ ప్రేమమూర్తి తత్వం తెలియదని కాదు. మరి ఈ ఊటీ సమ్మర్ కోర్సులో మరి స్వామి ఒక దగ్గర తీసుకొస్తే ఆ ఇంట్లో పిల్లల్ని తీసుకొచ్చినట్టే చూస్తారు. ఈ ఆహారము, సౌకర్యము ఇవిగా కాకుండా అక్కడికక్కడికి బోటింగ్ అని, రోజ్ గార్డెన్ అని, తర్వాత ఇంకొక ప్రాంతం ఉంది కొంచెం దూరాన్ని, ఆ కొండ ఎక్కితే మొత్తం ఊటీ అంతా కనిపిస్తుందంట, దొడ్డబెట్ట అని. ఆ ప్రాంతాలకు కూడా స్వామి వెళ్ళి చూసి రమ్మన్నారు. కానీ స్వామితో వెళ్ళిన వాళ్ళు, స్వామి మీరు వస్తే కానీ మాకు అక్కర్లేదు ఇవన్నీ, మేము ఇక్కడే కూర్చుంటాం చాలు, స్వామి దర్శనం చాలు. ఆ ప్రేమతో వాళ్ళు అలాగ అంటుంటే స్వామి కూడా దొడ్డబట్టి వెళ్ళి చూసిరండి ఎంత బాగుంటుంది. అక్కర్లేదు స్వామి, మీరు వస్తే మీకు కూడా వస్తాం, సంతోషంగా ఉంటుంది, కానీ మేము వెళ్ళి ఆ కొండ ఏం చూస్తాం స్వామి అంటే. ఆ కొన్ని మాటలకి స్వామి మళ్ళీ అందరినీ అక్కడ విద్యార్థుల్ని ఆయన ప్రేమలో ముంచి అలాగ తయారు చేసేసారు అంతే. ఏమన్నా సరే మీరు కావాలి అంతే, అక్కర్లేదు మాకు దొడ్డబెట్ట అక్కర్లేదు. ఇంకా స్వామి భగవంతం గారి పక్క సరే భగవంతం వీళ్ళు కదిలేటట్టు లేరున్నాడు, ఇంకెందుకు నడు కూర్చో మనం వెళ్దాం, అలాగే వెళ్ళేవారు. మరి దడ్డుబట్టి వెళ్ళిన తర్వాత ఎవ్వరూ కూడా స్వామి ముందుకు వచ్చి స్వామి మాకు ఇది ఇవ్వండి అది ఇవ్వండి అని అడిగేవారు కాదు. ఆ స్వామి పాపం ఏం కావాలో సరే ఒక్కొక్కళ్ళు పాపం రండి ఫోటో తీసుకుందాం, ఇంత దూరం వచ్చారు కదా, అలాగా ఫోటో సెక్షను అలాగా అన్నీ జరిగిపోయాయి. తరువాత 75లో మాకు స్వామి స్పెషల్గా ఊటీ తీసుకువచ్చి ఎంతో ఆనందం ఇచ్చారని చెప్పుకొచ్చాను. స్వామి ఎంత ఇస్తున్నారు అంటే ఒక్కొక్కసారి స్వామికే తెలియదని మేము అనిపిస్తుంది. దయా సాగర అంటుంటాం, మరి ఆ దయకు ఒకసారి హద్దులు ఉండవేమనిపిస్తుంది. ఊటీ వచ్చినప్పుడు ఆ బండీపూర్ ఫారెస్ట్లో నుంచే వచ్చాం. ఊటీ తర్వాత ఊటీకి మైసూరుకి మధ్యన బండీపూర్ ఫారెస్ట్ వస్తుంది. ఆ బండీపూర్ ఫారెస్ట్లో నుంచే వచ్చాం. వస్తూ ఆ పక్కన ఈ పక్కన ఏవో రకరకాల జంతువులు ఉంటే స్వామి అది చూడండి ఇది చూడండి అన్నారు. 2-3 రోజులు ఉన్నాము ఊటీలో, మళ్ళీ వెళ్ళిపోవాలి. స్వామి అన్నారు ఆ బండీపూర్ ఫారెస్ట్ చాలా బాగుంటుందిరా, మేము ఏం సరిగ్గా చూడలేదు, సరే రేపు మళ్ళీ వెళ్దాం, పిక్నిక్ మాదిరి మళ్ళీ అరేంజ్ చేశారు, ఒకరోజు ఉండొద్దాం. ఆ చుట్టూ లోనకి వెళ్తే రకరకాల జంతువులు ఉంటాయి, రకరకాల పక్షులు ఉంటాయి, ఎంత బాగుంటుంది. మనం దారిలో వస్తూ ఏం చూడలేదు, పదండి భగవంతం చెప్పండి అరేంజ్ చేయమని. స్వామి సరే ఏముంది 10 మంది పిల్లలు 2 కార్లు అంతే చాలు. ఆ రోజు తినటానికి ఏదైనా ఫుడ్డు, నైట్కి పక్కన ఊటీకి పక్కన ఎంత దూరము
మైసూర్ ఆ పక్క నుంచి అంత దూరమే. ఇంకో కారు వేసుకువెళ్ళి ఎవరైనా భక్తుడు వెళ్ళి మైసూర్ నుంచి ఏదైనా తీసుకొచ్చేసేవాడు మనిషి. కానీ బాగానే ఉంటుంది, కానీ స్వామి పిల్లల కోసం, విద్యార్థుల కోసం చాలామంది గమనించి ఉండరు. మేము కూడా అన్నీ గమనించలేదు. ఎంత ఈ ఇబ్బందులు తట్టుకునేవారో నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. చిన్న గదిలో బండీపూర్ ఫారెస్ట్లో మాకేదో చిన్న హాల్ ఇచ్చారు, ఏదో బ్లాంకెట్స్ అవి ఉన్నాయి, కానీ అసలు ఇలాంటివన్నీ ఏమీ కూడా మనసంతా స్వామిదే ఉండేది. ఏదో చిన్న హాల్లో కింద పడుకోవాలి అదేం లేదు. ఆ స్వామి కూడా చిన్న గదిలో పాపం ఎవరో చిన్న అక్కడ వాళ్ళు అరేంజ్ చేసి ఒక బకెట్తో నీళ్ళు తెచ్చే పాపం ఆయన అలాగే చేసి స్నానం చేయడానికి, కూర్చోవడానికి చిన్న మామూలు కుర్చీ, ఎవరో అన్నారు చిన్న బెడ్ పాపం అలాగ వేసి అలాగా ఆయన సర్దుకున్నారు. ఇవన్నీ కూడా పిల్లలు గమనించి బాగుపడతారు. వైకుంఠపతే సాయి హరి అంటాం. ఆయన సర్వశక్తిమయుడు. ఎవరికన్నా నేను ఊటీ బండిపూర్ వస్తానని ఎవరైనా ఆఫీసర్లకు ఫోన్ చేసి అరేంజ్ చేయండి అంటే అన్ని బెడ్స్, స్పెషల్ బెడ్స్, స్పెషల్ చైర్స్ అన్నీ పటపట అరేంజ్ చేసేవారు. కాదు, స్వామి పిల్లలతో, తన పిల్లలతో, ఆ పిల్లల స్థాయిలో పిల్లలతో కలిసి అది ఆయన ప్రేమ పంచాలని, వాళ్ళు గ్రహించాలని అలా చేశారేమో అనిపిస్తుంది. మరి ఆ రోజు వెళ్ళిన రోజు అక్కడ ఎవరో ఒక ఆయన పెద్ద ఆయన, ఆ డైరెక్టరు పేరు గుర్తు రావట్లేదు, చాలా మహాభక్తుడు, ఆ ఫారెస్ట్ ఆఫీసరు ఇన్ఛార్జ్, ఆయనతో చెప్పి మా పిల్లలు కొంచెం లోనకి వెళ్ళి చూడాలి, కొంచెం అరేంజ్ చేయండి అన్నారు. మరి వాళ్ళు ఆ చెప్పారేమో. మామూలుగా చిన్న జీపులు ఉంటాయి లోనకి వెళ్ళడానికి, 4-5 కూర్చోవచ్చు మామూలు జీపులు, ఓపెన్ టాప్ జీప్స్ అంటారు. ఏదన్నా కొంచెం ప్రాబ్లం వస్తే ఆ టాప్ మూసేస్తారేమో. కానీ ఆ రోజు 3-4 ఏనుగులు అరేంజ్ చేశారు. మాకు నిజంగా స్టన్ అయిపోయాం. వాళ్ళు అక్కడ అనుకుంటున్నారు, స్వామితో చెప్తున్నారు, స్వామి జీపులో కూర్చుంటే ఆ చుట్టుపక్కల జంతువులు ఏమి చేస్తే ఏం బాగుంటుంది, వాటిల్లో కలిసిపోయి మనం కూడా ఆ ఏనుగు మీద కూర్చొని వెళ్తుంటే ఆ మిగతా జంతువులతో పాటు మనం ఇది కూడా, ఈ ఏనుగు కూడా వెళ్తుంటే కొంచెం న్యాచురల్గా ఉంటుంది. ఏమేమో చెప్పేశారు వాళ్ళు, నాకు సంఖ్య అన్నీ గుర్తులేదు. స్వామి సరే అన్నారు. మాకు కూడా ఫస్ట్ టైం ఆ ఫోటోలో ఎప్పుడో చూసాము, కేరళ టూర్ ఎప్పుడు స్వామి ఆ ఏనుగు మీద కూర్చొని ఆ ఊరేగింపుగా వెళ్ళడం. కానీ ఈసారి మరి ఈ ఫారెస్ట్లో ఉండే ఏనుగులు, ఏనుగు కుడి పక్కన వీపు మీద ఒక ప్లాంక్, కూర్చోడానికి ఒక చిన్న ప్లాంక్ ఉంటుంది, కాళ్ళు పెట్టుకుంటే ఒక ప్లాంకు. మనకి ఒక్కోసారి ఏనుగులు స్పీడ్గా నడుస్తాయి, ఒక్కోసారి నెమ్మదిగా నడుస్తాయి. అది ముందుకి వెనక్కి పడకుండా ఉండడానికి కొంచెం ఇక సెక్యూరిటీ బెల్ట్ మాదిరి ఒక కడ్డీ ఉంటుంది. ఈ పక్కన ముగ్గురు కూర్చోవచ్చు, ఆ పక్కన ముగ్గురు కూర్చోవచ్చు. కొంతమంది ఫారెస్ట్ ఆఫీసర్స్ కూడా ఉంటారు, ఫారెస్ట్ అఫీషియల్స్గా ఉంటారు. వాళ్ళందరూ కలిసి ఐ థింక్ 4 ఏనుగులు, అలాగా 4 ఏనుగులు ఒక ప్రొఫెషన్స్ వెళ్తుంటే ఆ ఏనుగు మీద కూర్చున్న స్వామి, అది ఎక్కడ కూర్చున్నా ఎటు చూసినా ఆయన దేవుడే. రాజాది రాజా రాజగంభీర. అది అంబారి కాకపోయినా కూడా అలా కూర్చుంటే, అలా చూస్తుంటే మనతో పాటే ఉన్నా కానీ ఆయన స్పెషలే, రాజగంభీర. ఆ చిన్న ప్లాంక్, అవి అక్కడ చిన్న పరుపు కూడా లేదు పాపం ఆ ప్లాంక్ మీద వేసడానికి. అలాగా కూర్చున్నారు అందరితో పాటు. స్వామి పక్కన రాధాకృష్ణ బ్రదర్ వాళ్ళంతా కూర్చున్నారు. రాజగంభీర అలాగా వెళ్తున్నాం. ఆ ఎంత చిన్న పిల్లాడి లెవెల్కి వచ్చేస్తారు స్వామి. ఆ చెట్టు మీద అక్కడెక్కడ దూరంగా కోతి ఉంటే, చూడండి చెయ్యి చాపి చూడండి ఎక్కడ నెమలి, చెట్టు మీద నెమలి వస్తాయి, చూడండి. వాడు ఉన్నాడు చూస్తున్నాడా. కొన్ని రకరకాల పక్షులు ఉంటాయి, ఎక్కడో దూరంగా ఉంటాయి. ఈ పక్షులు మన పక్కన ఉంటావు, చూడండి. సో అలా వెళ్ళిన తర్వాత ఒక దగ్గర చిన్న క్రీక్ వస్తుంది, చిన్న మౌంటైన్ వచ్చింది, దిగామంది.
దిగడం సులభం అక్కడ అంత అయ్యి ఆ ప్రాక్టీస్ అనేది కొంచెం కూర్చుంటాయి ఇలాగా కూర్చోగానే మనం పక్క నుంచి దిగిపోవచ్చు. ఏమిటి ఎన్నో జంతువులు కనిపిస్తాయి అన్నారు, ఏమీ కనిపించలేదే. స్వామి కొంచెం ఈ కొండ కొంచెం దాటి పక్కకు వెళ్తే అన్నీ కనిపిస్తాయి స్వామి అన్నారు. సరే తిన్నాడండి అన్నారు. అబ్బా, మన ప్రశాంతి నిలయం వెనకాల సౌత్ వెనకాల ఉన్న కొండ మాదిరి ఉన్నది చిన్న గుట్ట. ఆ గుట్ట ఎక్కి అలా వెళ్తుంటే ఆ పైకి వెళ్ళిన తర్వాత ఇంకా ఆ సైడ్ ఉన్న అడవి ఇంకా రాలేదు, అన్ని దట్టంగా ఉన్నాయి. ఆ సైడ్ మాత్రం దట్టంగా ఉన్నాయి. ఎదురుగుండా ఆ దట్టమైన చెట్లలో నుంచి ఏనుగుల గుంపు ఒకటి వచ్చేస్తుంది. 20 ఏనుగులు ఉంటాయి ఏమో, చిన్నపిల్లలు, అన్ని రకాల ఏనుగులు గీంకారం చేసుకుంటా స్పీడ్గా వచ్చేస్తున్నాయి. అందరం స్టన్ అయిపోయాం, ఏం చేయాలో అర్థం కాలేదు. దేవుడి దగ్గర ఉన్నాడన్న మర్చిపోయాం. స్వామి 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 నవ్వు. స్వామి వెనకాలకి వెళ్ళిపోయాం, అందరూ కూడా వెళ్ళిపోయి స్వామి నవ్వుకుంటే మాట్లాడకూడదు, ఎక్కువ శబ్దం చేయకూడదు, ఏనుగులకి ఎక్కువ శబ్దం చేస్తే వాటికి ఇష్టం ఉండదు, కామ్గా ఉండండి, కామ్గా ఉండండి, కామ్గా ఉండండి, ఏం కాదు, కామ్గా ఉండండి. అప్పుడు స్వామి ఏం కాదు కామ్గా ఉండండి అంటే ఒక ధైర్యం, కామ్గా ఉండండి. అవి దగ్గరికి వచ్చాయి, చాలా దగ్గరికి, ఒక 4-5 అడుగులు దగ్గరికి వచ్చేసి లైన్గా ఏదో ఒక గుంపు భక్తులు వచ్చి లైన్తో ఏదో స్వామి పిలిస్తే గుంపు వచ్చి నుంచున్నట్టు నుంచుని ఆ తొండాలతో ఇలాగని స్వామి కూడా చేయి ఎత్తి ఇలాగ అన్నారు, ఇలాగని మళ్ళా మిలిటరీ వాళ్ళకి అబౌట్ టర్న్ అన్నట్టు వెళ్ళిపోయాయి అంతే. అంటే ఇంకా ఒక్క అడుగు, ఒక్క ఇంచు కూడా ముందుకు వెళ్ళదు. అది వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటే అప్పుడు అందరి ముఖంలో కొంచెం నవ్వొచ్చింది. స్వామి చూసి, ఏమీ భక్తిరా బాబు మీ అందరికీ, నా వెనకాడికి వెళ్ళిపోయారు మీరందరూ. మరి ఆనందంగా బండీపూర్ ఫారెస్ట్లో గడిపిన తర్వాత తిరిగి ఊటీ మందిరానికి చేరుకున్నాం. ఊటీ మందిరంలో స్వామి చెంత కూర్చున్నప్పుడు ఎన్నోసార్లు స్వామి దగ్గర కూర్చునే అవకాశం కల్పించారు. సాయంత్రం ఒకసారి భజన ఉండేది, అది తప్పించి పిల్లలు కూడా 7-8 మంది ఉండేవాళ్ళం. ఆయన దగ్గర కూర్చోవడమే, ఎవరన్నా ఒకసారి స్వామి పాట పాడమనేవారు, లేకుంటే ఏదన్నా చిన్న విషయాలు, భాగవతంలో విషయాలు చెప్తుండేవారు. మాకు రోజంతా ప్రోగ్రాము ఆ ముఖారవిందం దర్శించడమో లేకుంటే శ్రీచరణాలని సృజించడం, ఇంకా తప్పించి వేరే పని ఏమి ఉండేది కాదు. బయటకు వచ్చినా కూడా అంటే మందిరం అక్కడ కూర్చున్న మన మొదటి ఎపిసోడ్లో చెప్పాను, ఎవ్రీథింగ్ ఈజ్ లాఫింగ్ సింగింగ్ ఆల్ ద ప్రెటీ ఫ్లవర్స్ ఆర్ స్ప్రింగింగ్. అంటే అంతా ఆనందమయంగా ఉంది, అంతా ఆనందగానంలో ఉంది. ఎక్కడ చూసినా తమ పూజకో అన్నట్టు, అంటే దేవుడి పూజకు అన్నట్టు పూలు వికసిస్తూ ఉన్నాయి. ఎంత ఆనందం, ఎంత ఆనందం. మరి ఆ ఇంగ్లీష్ పోయేటు తన భావంలో చుట్టు ప్రాంతాలు చూసి అంత ఆనందించాడు. మరి అంత అందమైన పరిసరాలు, ఊటీ కొండలు, అక్కడ పూలు, ఆ చల్లని ప్రదేశం, అందులో సాక్షాత్తు సృష్టికర్త భగవానుడే అక్కడ నుంచుంటే మరి ఎవ్రీథింగ్ ఈజ్ లాఫింగ్ సింగింగ్ అనే పదం కూడా సరిపోదేమనిపిస్తుంది. కానీ ఏమిటో మనకి అప్పుడు మోగబోయేవాళ్ళం, అంతే, ఏం మాట్లాడేవాళ్ళం కాదు. ఇప్పుడు ఏదో 2 పదాలు మాట్లాడగలుగుతున్నాను, కానీ అది చాలా సంవత్సరాలు వర్ణించడానికి, మాట్లాడడానికి కూడా నాకు సాధ్యమయ్యేది కాదు. ఆ దివ్య చైతన్యం స్వామి ఎక్కడున్నా, స్వామి తిరిగిన ప్రాంతాలన్నీ కూడా ఏమిటో ఆనందమయం. ఆనందమే సాయినామమే, అద్భుతమే సాయి గీతమే. మరి ఆయన తిరుగుతుంటే జ్యోతిర్మయమే అఖండమే. మరి ఇలాంటి పరిసరాల్లో ఆ రూమ్లో ఒకసారి మేము స్వామి కూర్చొని మాట్లాడుతున్నారు. స్వామి దగ్గర కూర్చున్నాం. వెనకాల మాతో పాటు బృందావనం ఇన్ఛార్జిగా ఉండేవారు రామబ్రహ్మం గారు. ఆ రామబ్రహ్మం గారు వెనకాల నుంచి
ఏదో తన్మయత్వం వచ్చిన ఆయన మాదిరి క్లాప్ కొడుతూ బాబా 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 అని సైలెంట్ అయిపోయి ఇలా పక్కకు ఒరిగిపోయారు. కాసేపు చూసా, మాకైతే స్టన్ అయిపోయింది. గట్టిగా గట్టిగా క్లాప్ కొడుతూ బాబా 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 అంటూ గట్టిగా అరుస్తూ అలా పక్కకు ఒరిగిపోతే నాకు కొంచెం కంగారు అయింది అందరికీ. స్వామి అన్నారు, ఏం కాదు ఏం కాదు, తీసుకువెళ్ళి కాస్త పక్కన పడుకోబెట్టండి అన్నారు. అలాగే ఊటీ మందిరం ఇన్ఛార్జ్ నంజన్ గారని ఎప్పుడు స్వామితో ఉండే ఆ కాలంలో రాధాకృష్ణ బ్రదర్ మాతో చదువుకునే ఆయన, వాళ్ళ నాన్నగారు కూడా ఒకరోజు కూర్చొని గట్టిగా క్లాప్ కొడుతూ ఇలాగే తన్మయత్వంలోకి వెళ్ళిపోయారు. స్వామి ఆయన కూడా తీసుకువెళ్ళి కాసేపు పడుకోమని చెప్పండి అని ఆయన వింటానికి కూడా ఆ స్థితిలో వాళ్ళకి తీసుకువెళ్ళి ఆ బంధువులు పక్కన పడుకోబెట్టిన తర్వాత ఆ నెక్స్ట్ డే మేము అందరూ వెళ్ళి అడగడానికి వాళ్ళు పెద్దవారు అందరూ కూడా బాగా పరిచయం ఉన్న ఒక అబ్బాయి వెళ్ళి అడిగారట, ఏమి సార్ నిన్న హడావడి స్వామి దగ్గర అని జోక్గా అడిగితే, ఏమిటి హడావడి, నాకేం తెలియలేదు బాబు, ఆ మహానుభావుడు మీతో మాట్లాడుతున్నాడు కానీ నాకు మరి ఎలా కనిపించారు, మరి రాముడివా కృష్ణుడివా అంటారు, అలా మారిపోతున్నారు, నాకు నేను తట్టుకోలేకపోయా, మరి ఏం చేయను, గట్టిగా అరిచేశాను, ఏం చేశాను నాకు తెలియదు. అలాగే రాముడివా కృష్ణుడివా అని మీరు పాడుతుంటారు కదా, మరి రాముడా కృష్ణ మరి ఏమేం చెప్పమంటారు, అలా గట్టిగా అరిచేసి మరి ఏం చేశానో నాకే తెలియదు. అమ్మో, అసలు అదృష్టవంతులు. ఎప్పుడు సదా రామబ్రహ్మం గారు ఆ సాయి సేవలో స్మరణలో తరించిన వారు అందరూ. ఇలాగే పత్తిలో మన సుప్రభాతం రాసిన ఆయన దూపాటి తిరుమలాచార్య గారు కూడా అదే స్థితిలో అదే ఆనందంలో ఉండేవారు. తర్వాత ఒక వారం రోజులు ఊటీలో ఆనందంగా గడిపిన తర్వాత ఇంకా మేము వెళ్ళే టైం వచ్చింది బృందావనంకి. అయ్యో, ఇంత ఆనందం నుంచి మనం వెళ్ళిపోతున్నామే అని మాకెవరికి చింత లేదు. ఎందుకంటే దేవుడితో వచ్చాం, దేవుడితో ఉన్నాం, మరలా దేవుడితోనే వెళ్తాం, మరలా తిరిగి బృందావనంలో దేవుడితోనే ఉంటాం. ఒక రూమ్ నుంచి ఇంకొక రూమ్కి వెళ్ళినట్టే కానీ మాకెవరికి కూడా అయ్యో ఈ ఆనందకరమైన ఘట్టం గడిచి ముగిస్తుంది అనే బాధ ఎవరికి చింత ఎవరికీ కలగలేదు. మరలా తిరుగు ప్రయాణం మేము కారు మైసూరు పక్కకి తమిళనాడు ఏరియా ప్రాంతాల్లో ఆ అడవిని ముదుమలై ఫారెస్ట్ అంటారు. ఆ బార్డర్ దాటిన తర్వాత బండిపూర్ ఫారెస్ట్ అంటారు. స్వామి కారు వెళ్తుంది, మా వెనకాల ఇంకా కొంతమంది విద్యార్థులు కూర్చోరా కారు, తర్వాత వెనకాల రతన్లాల్ గారి కారు. అలా నెమ్మదిగా స్వామి కారు ఎక్కువ స్పీడ్గా నడపరు, పక్కన ఎవరన్నా ఉంటే వాళ్ళు అనుగ్రహించాలని, తర్వాత నడిపేవాళ్ళు కూడా ఎక్కువ స్పీడు వెళ్ళి ఆయన అసౌకర్యం కలిగించకూడదని ఒకటే రకంగా నెమ్మదిగా వెళ్తుంటారు. ఒక దగ్గర స్వామి రాధాకృష్ణ బ్రదర్ని కారు ఆపమన్నారు, కావాలా ఆపాడు. మరి ఇప్పుడు మాదిరి కారు ఆపితే ఒకళ్ళు వెళ్ళి దిగడం తలుపు తీయడం అలాంటిది. స్వామి చక్కచక్క ఆ హ్యాండిల్ ఇలా పట్టుకు తీసేసి చక్కచక్క తలుపు తీసేసుకొని మళ్ళీ వేసేసి చక్కచక్క వెళ్ళిపోతుండేవారు ఎక్కడికన్నా సరే. అలాగే కారు ఆగింది, తలుపు తీసుకున్నారు, మళ్ళీ దిగిపోయారు, తలుపు వెనక్కి వేసేసారు, చక్కచక్క లోనకి ఆ ఫారెస్ట్లోకి వెళ్ళిపోతున్నారు. ఒక్కరే స్వామి ఒక్కరే. ఆ కారు ఆపి రాధాకృష్ణ బ్రదర్ కూడా బయటకు వచ్చాడు. అక్కడ కారులో వెనకాల కూర్చున్న వాళ్ళు వెనకాల అందరం కిందకు వచ్చి, ఇదేమిటి స్వామిలా చక్కచక్క లోనకి వెళ్ళిపోతున్నారు, మనం వెళ్ళొచ్చా, ఎందుకు వెళ్ళకూడదా, అలాగని ఓకే తబ్బిపైపోతున్నాం. తర్వాత రాధాకృష్ణ బ్రదరు మిగతా వాళ్ళు అనుకున్నారు, ఎందుకన్నా మంచిది కొంత దూరంలో మనం మెల్లింగా వెళదాం, దగ్గరికి వెళ్ళకూడదంటే స్వామి ఆగండి అంటారు, కానీ ఇలా స్వామిని మనం ఒక్కరిని వదలకూడదు అని మేము కూడా వెనకాల ఎంతమంది, ఒక 8 మంది అలాగే వెళ్తున్నాం. సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్, ఇదేమిటి స్వామి ఈ పరీక్ష ఇలా వెళ్తున్నారు. కాస్త దూరం వెళ్ళిన తర్వాత స్వామి కొంచెం ఆగారు. మా వంక చూస్తారేమనుకున్నాను, చూడలేదు. అమ్మయ్య ఆగారు, చూద్దాం మళ్ళీ తిరుగుతారు కదని. ఆ కింద చూస్తే ఒక ముసలమ్మ పుల్లలు ఎరుకుంటుంది.
ఆ దూరంగా ఒక మనవడేమో ఆ నేల మీద ఆడుకుంటున్నాడు. ఆడి దగ్గరికి వెళ్ళి స్వామి మాట్లాడుతున్నారన్నమాట. దగ్గరికి వెళ్ళిన తర్వాత మాకు ఆ తమిళ్లో అంటున్నారన్నమాట. పొలాలు ఏరుకుంటామంటే స్వామిని గమనించి ఉండదు. ఆ స్వామి వెళ్ళి దగ్గర నుంచి ఉంటులోకి ఆవిడకి నిజంగా షాక్. అంత అందమైన వ్యక్తి జటాజూటంతో పట్టు పీతాంబరాలతో ఆవిడ ఏ దేవుడు అనుకుందో, లేకుంటే ఆ అడవుల్లో ఉండే ఆ వనదేవత అనుకుందో, మరి ఏమనుకుందో, సడన్గా లేచిపోయి దండం పెట్టి ఇంకా నిజంగా బీసిపోయినట్టు అయిపోయింది. కళ్ళు ఆశ్చర్యం, నోరు తెరుచుకుని ఆవిడకి అర్థం కాలేదు ఆ వనదేవత అక్కడ ప్రత్యక్షమైందా అనుకుందో ఏమిటో. అలా వచ్చేసి ఆవిడ స్వామి చిన్నగా నవ్వుకుంటూ, అమ్మ నాను యారో తెలియమా అంటే, అమ్మ నీకు నేను ఎవరో తెలుసా? మాకు అందరికీ ఆశ్చర్యం. నువ్వు స్వామి కారు ఆపేసి ఈ లోనకి ఎంత దూరం వచ్చి ఈ ముసలమ్మని నేను ఎవరో తెలుసా అని అడగడానికి వచ్చారా స్వామి? ఇదేమిటి స్వామి ప్రయాణం ఆపేసి నవ్వుకున్నాం. దేవుడు ఆయన ఇష్టం, దేవుడు ఏదైనా చేస్తాడు. సరే అలాగా ఆశ్చర్యంగా మేము కూడా, ముసలం ఎంత ఆశ్చర్యంగా నుంచి నేను చూస్తుందో, మేము కూడా వెనకాల నుంచి ఆయన దేవుడు లీల, ఇదొక లీల రకం లీల అనుకున్నాం. అలాగా చూస్తున్నాం ఆశ్చర్యంగా. ఆవిడ విని, స్వామి తెలియదు స్వామి. స్వామి అంటే మన స్వామి అన్నీ కాదు, ఇక్కడ అట్లా ఈ సౌత్లో ఎక్కువ పెద్దవాళ్ళని స్వామి అంటారు. అది గౌరవంగా, తెలియదు స్వామి, నీ యారో సరియాదు స్వామి. మరి చెప్పడం సులభం కానీ మేము చూసాం కాబట్టి మాకు అతది. ఆయన ఆ ముఖం కళవలికలు చూడాలి. పుట్టపర్తి సాయిబాబా తెలియమా? పుట్టపర్తి సాయిబాబా తెలుసా అంటే నా ఆవిడ ముఖం ఇంత చేసుకుని, తెలియదు స్వామి అంటే తమిళ్లో కెటాచి అదే విన్నాను తెలుసా? ఆయన నేనే. ఓ దేవుడా, ఈ కారు ఆపి ఇంత దూరం అడవిలో నడిచి చెప్పులు లేకుండా పుట్టపర్తి సాయిబాబా ఎవరో మీరు చెప్పడానికి వచ్చారా స్వామి ముసలమ్మ కనుక మేము నవ్వుకుంటున్నాం లోన. సరే మేము ఇదొక లీల. సాయిరామ్.